బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో కఠోర శిక్షణను ప్రారంభించింది. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇంకా పెర్త్ చేరుకోలేదు. దీంతో అసలు కెప్టెన్ ఈ టెస్ట్ లో పాల్గొంటాడా లేదా అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. రోహిత్ భార్య రెండో కాన్పు కారణంగా అతడు భారత్లోనే ఉండేందుకు నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. కానీ ముంబై నెట్స్ లో రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను అతడి పిఆర్ టీం షేర్ చేయడంతో ఈ హిట్ మాస్టర్ ఆసీస్ పర్యటనకు సిద్ధమవుతున్నాడనే సంకేతాలు అందుతున్నాయి. రోహిత్ ఆస్ట్రేలియా చేరుకునే విషయంపై క్లారిటీ లేకపోయినప్పటికీ ఈ పరిస్థితుల్లో ఏ తండ్రైనా తన భార్య కుటుంబంతో కలిసుండాలని కోరుకుంటాడు. రోహిత్ ఆ నిర్ణయమే తీసుకుంటాడు. రోహిత్ ఇప్పటికే టెస్ట్ సిరీస్ కు ట్యూన్ అయి ఉన్నాడు. తనకు సాధ్యమయ్యే ప్రతి అవకాశాన్ని అతను ఉపయోగించుకోగలడు అని సన్నిహిత అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్ లో రోహిత్ శర్మ దూరమైతే అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. కోచ్ గంభీర్ సైతం ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రోహిత్ ను పూర్తిగా ఇంటికే పరిమితం చేసి కొత్త కెప్టెన్ ను నియమించాలని అన్నాడు. దీనిని ఆసీస్ మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ వ్యతిరేకించాడు. కెప్టెన్ ను మార్చడం కరెక్ట్ కాదన్నాడు. ఫించ్ పోస్ట్ ను లైక్ చేసిన రోహిత్ భార్య అందుకు మద్దతు తెలిపింది. రోహిత్ గైర్హాజరీతో యశస్వి జైస్వాల్ తో కలిసి అభిమన్యు ఈశ్వరన్ లేదా కేఎల్ రాహుల్ లో ఒకరు ఇన్నింగ్స్ ను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం నుంచి భారత్ ఏతో టీమిండియా ఇంట్రా స్క్వాడ్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేలా వాకా స్టేడియంలో పిచ్ ను సిద్ధం చేయించుకున్నట్లు తెలుస్తోంది.